అందరికీ స్వాగతం. ఈరోజు ప్రథమాధ్యాయం భగవద్గీతలో ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగంలో 4వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం. ముందు శ్లోకాన్ని పఠిద్దాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఒక చిన్న విషయము ఎట్లా విస్తృత రూపం దాలుస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మహారథ అంటున్నాడు. ఎవరిని? ద్రుపదశ్చ. అసలు దీని అర్థం ఏం చెప్తున్నాడు అంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆచార్య అని చెప్తూ ఉన్నాడు కదా, పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన వాళ్ళు ఉన్నారు, చూడండి ఎంత శూరులు ఉన్నారు, గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు వాళ్ళు, సాత్యకి, విరాట్ రాజు, మహారథుడైన ద్రుపదుడు, ఇలా ఇంకా ఉన్నారు అని చెప్పబోతూ ఉన్నాడు. ఇంకా చాలామంది పేరు. అయితే ఈ శ్లోకంలో ఇచ్చినంత వరకు ద్రుపదుడిని మహారథి అన్నట్టు అంటారు. చూడండి, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం కోసం ఏం చేస్తారు? ఆయనకి విరోధులైన వాళ్ళ ముందు మెచ్చుకున్నారు అనుకోండి, వీళ్ళకి కోపం పెరిగిపోతుంది, కసి పెరిగిపోతుంది అన్నమాట. ఆ రకంగా వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని ఈయన ప్రేరేపిస్తున్నాడు. ఆ ద్రోణాచార్యుడిని అవమానపరుస్తున్నాడు. ఆయన కొడుకేమో ఆయన విరోధుడైనా నువ్వు ఆయనకేమో నేర్పించినావు, ఆయనేమో ఇప్పుడు పాండవ సైన్యంలో ఉన్నాడు, మనకు అగనిస్ట్గా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి ఆ ద్రుపదుడేమో మహారథి, ఆయన చాలా గొప్ప యుద్ధం చేయగలిగిన నైపుణ్యాలు ఉన్నాయి అని మెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం చేయలేము అంటే వీళ్ళకి ఏమొస్తుంది? అప్పుడు తప్పకుండా చేసి వీళ్ళకి చూపించాలి అనే కోపం, కసి, అంటే అవమానపరుస్తున్నాడు. అవమానపరిచినప్పుడు అవమానం చేసిన కొద్దీ వీళ్ళకి ఇక్కడే ఉండి యుద్ధం చేయాలి కదా, వాళ్ళు వెళ్ళిపోలేరు. కాబట్టి ఏం చేస్తారు? అభిమానంతో చావలేక బతకలేక యుద్ధం చేయాలి. దానికోసం వాళ్ళు అంటే హింసించడం మనిషిని మానసికంగా. ఇక్కడ ఎన్ని రకాలుగా హింసిస్తున్నాడు ద్రోణాచార్యుని చూసిండ్రా? నమస్కారం అయితే పెట్టలేదు కానీ ఇవో ఇన్ని చెప్తున్నాడు. మరి ఇంకొకరిని ఏమంటున్నారంటే యుయుధానుడు అన్నాడు. ఈయన ఎవరు అంటే కృష్ణార్జునులకు చాలా సన్నిహితుడు. ఎవరు? ఈయన సాత్యకి. ఈ సాత్యకి అనేవాడు ఎవరు? కృష్ణుడి యొక్క తమ్ముడు అన్నమాట. ఈయన చాలా గొప్ప పరాక్రమవంతుడు. మరి ఈయనకి సుదర్శనం అని వధించడమే ఆయన పని. ఈయన అందరినీ వధిస్తాడట. అందుకని యుయుధాయుడు అని ఆయనకు పేరు. ఈయనకి పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. అందుచేత ఈయనకి యుద్ధంలో ఆయన చేసే అంటే ఒక రకంగా అర్జునుడికి ఈయన శిష్యుడట కూడా. అర్జునుడి దగ్గర నేర్చుకున్నాడట. అంటే అర్జునుడితో సమానంగా శౌర్యం గల వాళ్ళు వీళ్ళందరూ. మరి ఆయనకి ఏం పేరు? అందుకే ఆయన యుద్ధంలో పరాక్రమాన్ని చూపిస్తాడు కదా, దాన్ని చూసట యుయుధానుడు అని పేరు వచ్చిందట ఆయనకి. మరి విరాట్ రాజు అయితే తెలుసు కదండి, వీళ్ళు పాపం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా, వీళ్ళ రాజ్యంలోనే ఉన్నప్పుడు వీళ్ళ సంగతి తెలుసు, వీళ్ళు ధర్మాత్ములు అని. మళ్ళీ అభిమన్యుడికి ఆమె విరాట్ రాజు కూతుర్ని కూడా ఇస్తారు, వివాహం జరుగుతుంది. కాబట్టి ఆయన కుమారుడు శంభుడు కూడా ఇక్కడ, ఉత్తరుడు కూడా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వీళ్ళ సైడు ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తుండు, వాళ్ళ గొప్పతనం చూడండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ముందే వాళ్ళందరూ గొప్పవాళ్ళు ధర్మంలో ఉన్నారు అని తెలుసుకొని మనము సంధి చేసుకొని కలిసిమెలిసి ఉండాలి. కానీ యుద్ధం క్షేత్రంలో వచ్చిన తర్వాత అక్కడ యుద్ధానికి నిలబడినప్పుడు వాళ్ళంత శూరులు వీరులు అని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు.
అంటే నీకు తెలిసే కదా ముందుకు పోయింది యుద్ధానికి. మళ్ళీ ఈయన రెచ్చగొట్టడం ఎవరిని? ద్రోణాచార్యుడు ఆయన గురువు అని ఆచార్యుడు అని గౌరవించకుండా ఇంకా నేను ఉసిగొలుపుతూ ఉన్నాడంటే మంచి యుద్ధం బాగా చేసి వాళ్ళని సంవరించాలి ఇప్పుడు ఆ కోపంతో వెళ్ళి అని ఆ విధంగా ఓవైపు అవమానిస్తున్నాడు, ఓవైపు రెచ్చగొడుతూ ఉన్నాడు. అంటే తనలో ఉన్న అహంకారం అనే వృక్ష బీజము ఎంత పెద్దగా విస్తరిస్తూ ఉంది. మనం పోయినా కొద్దీ ఇంకా ఆయన మనోభావాలు వింటూ ఉంటే ఎన్నో రూపాలు దాలుస్తుంది. ఒకటి అహంకారం, కానీ దాని ప్రభావము ఎంతమంది మీద ఉంటుంది అది మనం ఇక్కడ గమనించాలి అన్నమాట. ఇదండి 4వ శ్లోకము యొక్క అర్థము విశేషము. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.